ఈ బ్లాగ్ కింద నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. సరే బై. నిన్న బ్లాగ్ కి నిన్ననే బాయ్ చెప్పి నిన్న నైట్ లో ఎక్కడికి పోయాను అంటే మొబిక్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ చౌరస్ అక్కడ చాలా పెద్ద డీజేలు అయితే పెట్టిండు. ఇక్కడ ఇంకా హనుమంతుడు లెక్క వేషం వేసుకొని కూడా వచ్చింది. ఇప్పుడే పొద్దున కూడా అయింది. పొద్దున్నేమో పూజన అయితే జరుగుతుంది. ఇప్పుడు ఉప్మాన్ అయితే తింటున్నా. మళ్ళీ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ కోసం ఒక రీల్ అయితే చేశాను. మనం దేవికి కానీ గణపతికి కానీ కొబ్బరికాయ కానీ అసలు ఎందుకు వెళ్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు విశాల్ అయితే డ్యూన్ చందాకి ఫోన్స్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు విశాల్. ఇంకా అటు పక్కనేమో మా చెల్లెనేమో ఇప్పుడు అక్కడ క్లీన్ అయితే చేస్తుంది. అమ్మలేమో కింద చెత్తను అయితే క్లీన్ చేస్తుంది. ఇప్పుడు కార్పెట్ అయితే దులిపేస్తున్నాం. వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు మా దేవి దగ్గర కుమారి పూజన అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ పాంప్లెంట్ అయితే ఉంది. డైలీ ఏ పూజ ఏం జరుగుతుంది ఏ టైం కి అని ఇక్కడ పాంప్లెంట్ అయితే ఉంది. హలో హాయ్ హాయ్ బయట పెట్టుకుంటున్నారా? ఇక్కడ బయటనేమో ఇలా మీద డెకరేషన్ కోసం అయితే చేస్తుండ్రు. ఇంకా ఈడ ఇవన్నీ డెకరేషన్ కోసం ఇటు బయట కోసం. ఇంకా ఈడ చెట్టుకి ఇట్లిచ్చలం అయితే పెట్టిండు. ఇట్లిచ్చలం ఆడ మిడిల్లో వస్తుంది. మిడిల్లో ఇదిగా ఇట్లిచ్చలం ఇది చాలా బాగా మేలుస్తుంది మొత్తం లైట్స్ వచ్చినప్పుడు. ఇట్లిచ్చలం అయితే మా రాయేష్ అన్ననేమో గోల్డ్ ఫాయిల్ అయితే ఇస్తున్నాడు దేవికి చేతికి. ఇప్పుడు చాలా బాగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు మొత్తం గోల్డ్ ఇంకా చేయలేడు చేసేస్తున్నాడు. ఇప్పుడు దూరం నుండి అయితే చాలా బాగా కనబడుతుంది. ఇంకా మొత్తం అయిపోతుంది. ఇంకా ఈ క్లిషరాంకి కూడా పెట్టినాం గోల్డ్ కలర్ది. ఎట్లా మెరుస్తుంది. గోల్డ్ అయిపోయింది. సాయి అన్న బ్రష్ క్లీన్ చేస్తుండు. క్లీన్ అయిపోయిందా అన్న? యా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. రాయేష్ అన్న మొత్తం గోల్డ్ అయిపోయినావు. అయితే వచ్చేసిన ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది. ఇప్పుడు ఫేస్ వాష్ అయితే వేసుకున్నా. ఇప్పుడు బనానా అయితే ఉంది. బనానా తింటా నేను ఇప్పుడు. ఇప్పటిదాకా పెట్టిండు. ఇప్పుడు డీజే కావాల్సి అయితే పెట్టేసిండు. ఫుల్ వాన అవుతుంది. ఇప్పుడు చాలా వాన అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బాక్సులు అయితే ఉన్నాయి. ఆ బాక్సుల మీద కవర్ అయితే వేసేసిండు. ఇప్పుడు నేను బనానా తినేసి గణపతి దగ్గరకు అయితే వెళ్తాను. ఫాస్ట్ వెళ్తున్నాయి కొంచెం వెళ్తున్నాయి. ఇంకో చెట్టు అంతకుముందు మొత్తం చాలా పెద్ద ఉండే కదా. నేను అంతా కట్ చేసిన కానీ వీడియో తీయలేను. అప్పుడు గణపతి తేగా నేనైతే మొత్తం కట్ చేసాను. వీడియో మాత్రం తీయలేను. ఇప్పుడు కొద్దిగా మొత్తం వ్యూ మొత్తం కనబడుతుంది. అటు ఇల్లు ఇటు ఇల్లు మొత్తం కనబడుతుంది. ఇంకా ఇక్కడ సైడ్ లో కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా బ్యూటిఫుల్ గానే అయితే కనబడుతుంది. కానీ వాన చూడండి ఎంత ఆనందం అవుతుందో. ఇది వాన అయితే వాళ్తుంది. ఆడ వాటర్ కూడా ఉంటున్నాయి. చప్పుడేనండి కదా వాన చప్పుడు ఎంత ఆనందం. ఇప్పుడు లోపలికైతే వచ్చేసిన. ఇప్పుడు వాన వాడుతుంది బయట. వంశన స్టవ్ లో వీడియో చేస్తున్నావు మా వంశన. అక్కడ చేతి చూడండి మొత్తం గోల్డ్ కలర్ లో. గోల్డ్ అంతకుముందు గోల్డ్ లేకుంటే వేసిండు అది. ఇప్పుడే రాయేష్ అన్న అయితే వేసిండు. మొత్తం గోల్డ్ అయిపోయింది. వంశన బట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చిన. ఇప్పుడు పాలు అయితే తాగుతున్నా. ఇంకా పంతులు వచ్చినాక పంతులను అడిగాం అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతారని. ఇంకా సేపు అయ్యాక పూజ కూడా చాలా అయింది. పంతులు కూడా వచ్చిండు. ఇంకా బయటనేమో వాన వాళ్తుంది. ఇంకా మా డెకరేషన్ చూడండి బయట నుండి మొత్తం. ఇప్పుడు ఊదైతే వేసిండు మొత్తం పొగ. అప్పుడు నేను అంతకుముందు బ్లాగ్ లో చెప్పినా కదా ఊదేస్తారని. బొగ్గులేసి ఇప్పుడు వేస్తున్నారు అక్కడ. మొత్తం పొగ పొగ స్మోక్ అయిపోయింది. ఇంకా ఈ పూజ అయ్యాక చిన్న పిల్లలకి కుమారి పూజన అయితే జరుగుతుంది. చిన్న పిల్లలకి పసుపు కుంకుమ కాళ్ళకు పారాని గాజులు ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారు.
ఇంకా చిన్న పిల్లలకి పెన్నులు, బుక్కులు, పెన్సిళ్ళు అన్నీ ఇస్తున్నారు. ఇంకా బుక్స్ ఇచ్చిండ్రు, చిన్న పిల్లలకి చాక్లెట్స్ కూడా ఇచ్చిండ్రు, స్వీట్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు పూజ కూడా అవుతుంది. ఇప్పుడు భిక్షకు అయితే వెళ్తాము. ఇక్కడ అన్నాలు అయితే ఉన్నారు. ఇప్పుడు భిక్ష కూడా మొదలైంది. భిక్ష చేసి ఇప్పుడు ఇంటికైతే వెళ్తాము. ఇప్పుడే మేము భోజనం చేసాము. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. ఈ బ్లాగ్ కింద నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. చలో బాయ్.